ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి రావడానికి నేను చిన్న విజయోత్సవ సక్సెస్ టూర్ అని పేరుకి సక్సెస్ టూరు అందరినీ రండయ్య మా సినిమా చూడండి అడుక్కోవడానికి వెళ్ళాము. అందరూ వచ్చారు, వచ్చి చూస్తున్నారు బాగా. నా ఇక్కడ రావడానికి మెయిన్ కారణం స్వాతి అండ్ శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ గారు. శివ, థ్యాంక్ యూ. గీతాంజలి సినిమా నేను చూసాను, చాలా బాగుంది సార్. బేసికల్ నేను గ్రేట్ వర్క్ యాక్చువల్లీ. కొన గారు రైటింగ్, మీ డైరెక్షన్ చాలా బాగుంది. హారర్ థ్రిల్లర్ అనే జానర్ నాకు దెయ్యాలంటే భయం. నేను అరుంధతి సినిమా చూస్తున్నప్పుడు కాలు థియేటర్లో అరుంధతి జానర్ లేకపోయిన టైటిల్స్ దగ్గరే కాలు పైకి పెట్టుకుని చూశాను. కానీ గీతాంజలి కళ్ళు మూసుకొని చూస్తా స్టార్ట్ అయ్యేసరికి పడి పడి నవ్వుతా ఉన్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ హారర్ థ్రిల్లర్ త్రిపుర కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ గుంటూరు విజయవాడలో ఉన్నామండి. అక్కడ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ఈరోజు ఇది ఉందని చెప్తే త్రిపుర వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎవరు కనుక్కొని ఫోన్ చేయాలండి, త్రిపుర మేము వేసుకోవాలని. అండ్ మీ గీతాంజలి ఎఫెక్ట్ అంత ఉంది వాళ్ళ మీద. ఐఎమ్ షూర్ త్రిపుర విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ స్వాతి ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. గురుగారు చెప్పినట్టు డేంజరస్ కళ్ళు, దొంగ కళ్ళు, అందమైన కళ్ళు, అమాయకమైన కళ్ళు. అమ్మాయి కళ్ళ మీద ఒక పాట కూడా వచ్చింది సుబ్రహ్మణ్యపురంలో. అండ్ నవీన్, ఐ నో హిమ్ రియల్లీ వెల్. చాలా మంచి యాక్టర్ అతను. అండ్ ఐ హోప్ రాజశేఖర్ గారు శైవం సినిమాని తెలుగులో నేనే దాగుడుమూత దండాకురం చేశాం. ఏఎల్ విజయ్ నాకు మంచి స్నేహితుడు. అండ్ ఈ సినిమాతో మీకు బాగా డబ్బులు వస్తాయని గురుగారు చెప్పారు, మళ్ళీ సినిమాలో పెట్టమని. నేను చెప్తున్నాను, సగం సినిమాలో సగం జాగ్రత్తగా పెట్టుకోండి. అది మా గురుగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ శివ, అండ్ థ్యాంక్ యూ రాజ్ కిరణ్. అండ్ నేను ఇక్కడ గురుగారు పక్కన కూర్చున్న అవకాశం ఇంకోసారి ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ త్రిపుర విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్. కళ కనపడుతుంది, స్వాతి కళలో ఉన్నంత అందం పోస్టర్స్లో ఉంది. ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ విల్ బి హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫిలిం నగర్ సెంటర్లో నుంచి ఎవరు దొరుకుతారా కార్ అబ్బి సార్ వస్తారు ఆడియో ఉందని. అటువంటిది పిలవంగానే చిన్న సినిమాల మీద ఆయనకున్న ప్రేమ, మక్కువ, అభిమానం, దాని కారణంగా ఈ రోజుకి సినిమా అన్నది బతికుంది. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే గీతాంజలి, నేను ఒక రైటర్ అయ్యుండి నన్ను ఒక నిర్మాతగా మారడానికి కారణం తను చెప్పిన కథ. సో ఆ గీతాంజలి ఎందుకంటే అందరు కొత్త డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ సినిమాలో అన్ని అస్త్రాలు వాడేస్తారు. అలాగే గీతాంజలి తను చెప్పిన కథ, అందులో ఉన్న ట్విస్టులు, ఈ సినిమాకి నేనే అయితే బాగుంటుంది ప్రొడ్యూసర్ అని నా ఫ్రెండ్ పార్ట్నర్ ఎంవి సత్యనారాయణ గారితో కలిసి ఆ సినిమా తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సార్ నేను మళ్ళీ త్రిపుర అని తీస్తున్నాను. అసలు యాక్చువల్గా ఆ సినిమాకి త్రిపుర అని పేరు పెట్టాడు సార్, దీని త్రిపుర అని. నేను త్రిపుర కన్నా గీతాంజలి బాగుంటుందని దాని మీద వచ్చిన డిబేట్ జరిగి నేను ఫైనల్గా దానికి గీతాంజలి అని పెట్టడం జరిగింది. ఎందుకంటే అంజలి కూడా ఉంది కాబట్టి అని. కానీ ఆ పేరు మాత్రం దాచుకున్నాడు. ఆ పేరుతో పాటు ఇంకో స్టోరీ కూడా దాచుకున్నాను అర్థమైంది నాకు. నేను అనుకున్నాను అన్ని అస్త్రాలు అయిపోయి ఉంటాయి అంటే మళ్ళీ త్రిపుర అంటే మళ్ళీ సేమ్ అంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టలేదని నువ్వు దాన్ని పంతం కొద్దీ నువ్వు సినిమా తీస్తున్నావు అని అడిగా. లేదు సార్ టైటిల్ ఉందని సినిమా తీయట్లేదు, కథ ఉందని తీస్తున్నావు అన్నాడు. సరే ఇంకేముంటుందని విన్నా, దానికన్నా బ్రహ్మాస్త్రం దాచుకున్నాను అర్థమైంది నాకు. మరి అప్పుడు ఆ స్టోరీ ఎందుకు చెప్పలేదే నాకు నువ్వు? సో ఎనీవే అంత ఆ స్టోరీ వింత, ఎందుకంటే అప్పుడు నేను అదే టైంలో ఇప్పటికి కూడా ఒక అని చెప్పి బాలాజీ అని పిలుస్తా అని వినంగానే ఇది 100% ఇది ఒక షూర్ షాట్ పిక్చరు అని నాకు అనిపించి, అలాగే సీను నేను కూర్చొని మా వంతు కాంట్రిబ్యూషన్ మేము చేసాం. అలాగే కామ్రన్ ఇదేంటి ఈరోజు హీరో. మాకు గీతాంజలికి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్ అయితే తనకి అసిస్టెంట్గా తిరిగి పనిచేశాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తిరిగి తీసుకెళ్ళి నా ఆఫీస్లో బంధించాను సార్. నా ఫ్లాట్లో పెట్టి, రూమ్లో బెడ్రూమ్లో పెట్టి కీబోర్డ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కొట్టి రాత్రి 2 o'clock లేపి సార్ రీల్ 1 రెడీ సార్, రీల్ 3 రెడీ సార్ అని. అప్పుడే ఐ సీన్ దట్ కైండ్ ఆఫ్ స్పార్క్ ఇన్ హిమ్. తనకి ఇంత మంచి అవకాశం ఇవ్వడం రాజ్ కిరణ్కి ఐ థ్యాంక్ హిమ్. ఎందుకంటే మంచి టెక్నీషియన్స్ రావాలి, కొత్త టెక్నీషియన్స్ రావాలి, గురుగారు చెప్పినట్టు కొత్త హీరోలు రావాలి, నవీన్ చంద్ర లాంటి హీరోస్ వాళ్ళు రావాలి. అలాగే స్వాతి, నాకు గీతాంజలి సినిమా కూడా చేయాల్సిన స్వాతి అప్పుడు నాకు ఎగ్గొట్టింది. అప్పుడు డేట్స్ లేవుంది. తను ఎక్కడి నుంచి కారులో వస్తూ నేను కారులోనే కథ చెప్తా అని చెప్పారు ఫోన్లో. సో బట్ డేట్స్ తోటి తను చాలా బిజీ ఉండి తనకి కుదరలేదు.
తనకి దీన్ని తీసి, ఎందుకంటే స్వాతి అందరూ చెప్పారు, నేను ఒక మాట చెప్తా, తనకి హిట్ మీద హిట్ వస్తుంది, తనకి పన్ను మీద పన్ను ఉన్నట్టు హిట్ మీద హిట్ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చిన్న అలాగే రాజశేఖర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఒక మంచి ప్రొడ్యూసర్స్గా మేకర్స్గా స్టాండ్ అవ్వాలని తెలుగు పరిశ్రమలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి పబ్లిక్లో ఒక ప్రాచుర్యం రావాలి అంటే అలాంటి పెద్ద వ్యక్తులు పెద్ద మనసు చేసుకుని వచ్చినప్పుడే అవి పబ్లిక్లోకి వెళ్తాయి. ఈ కార్యక్రమానికి చేసిన గురువు గారికి ముందుగా పాదాభివందనం. అలాగే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కానీ కమిటెడ్ చిత్రాలు చాలా కొద్ది మంది మాత్రమే తీస్తున్నారు. కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఆయన సినిమా చూస్తుంటే సినిమా వేదం, ఒక సినిమా నాదం. ఈ రోజున వచ్చే కంచెతో సహా చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడా ఈస్థెటిక్ వాల్యూ. ఒక గొప్ప దర్శకుడు మనకు ఉన్నందుకు వీ హ్యావ్ టు ఫీల్ మాకు మణిరత్నం ఉన్నాడని, మాకు శంకర్ ఉన్నాడని అక్కడ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాధాకృష్ణ, క్రిష్. ఆయన ఉన్నారని మనం హ్యాపీగా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాంటి క్రిష్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రైటర్స్కి ఈ మధ్య కాలంలో ఒక అద్భుతమైన ప్రైడ్ తీసుకొచ్చినటువంటి రైటర్ కోన వెంకట్ గారు. ఎందుకంటే రైటర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా అనేటువంటిది. ఆ మస్తిష్కం నుంచి వచ్చేటువంటి అవుట్పుట్టే సినిమా. ఆ సినిమాకి ఏదైనా జీవం అనేటువంటిది మాట, కథ, ఆ రెండు కూడా అద్భుతంగా ఇస్తూ అద్భుత విజయాలు సాధిస్తుంటే కోన వెంకట్ గారికి. అలాగే గీతాంజలి చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకొని, దర్శకుడు ఇస్ ద డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ గారు మా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు. ఆ కెప్టెన్సీని అద్భుతంగా కాపాడుకొని ఒక దర్శకుడికి మొదటి సినిమా ఎలాంటి విజయం అయితే కావాలో, రెండో సినిమాకి అతనికి ఎలాంటి బూస్ట్ కావాలో, ఎలాంటి ఇన్స్పిరేషన్ కావాలో, అలాంటి ఇన్స్పిరేషన్ మొదటి సినిమాతోనే పొందినటువంటి దర్శకుడు రాజ్ కిరణ్ గారు. కంగ్రాచులేషన్స్ విధంగా రాజ్ కిరణ్ గారికి. అలాగే సంగీత దర్శకుడు ద హీరో ఆఫ్ ద డే కమ్రాన్, వెరీ యంగ్. అసలు అతని వేదిక మీదకి పిలుస్తుంటే ఎవరో కుర్రాడు వస్తున్నాడో పైకి అనుకున్నాను, ఎవరో పిలవనాడు వస్తున్నాడో అనుకున్నాను. అంత యంగ్ బాయ్, ఇస్ వెరీ గుడ్. అలాగే వెరిగొండ శ్రీనివాస్. ఇక అందాల రాక్షసి, అందాల రాశి, ఆ కళ్ళలోనే అందాలను ఇందా గురువుగారు చెప్పినట్టు అనేక భయాలను, అనేకమైనటువంటి ఎక్స్ప్రెషన్, కళ్ళతోనే అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించగలిగినటువంటి మన కలర్ స్వాతి, మిగతా మిత్రులు, అలాగే నిర్మాతలు రాజ్ కిరణ్, మిగతా రాజ్ కదా రాజా, మిగతా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈనాటి ఈ కార్యక్రమానికి నేను వేదిక మీద కూర్చోవడం, ముఖ్యంగా గురువుగారు డయాస్ మీద ఉండగా నేను వేదిక మీద కూర్చోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ద రీజన్ ఈజ్ మీ అందరికీ తెలుసు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నటువంటి నా మేనల్లుడు శివ. ఈ సినిమా మొదటి నుంచి కూడాను తను సారథ్యం వహిస్తూ నిర్మాణ కార్యక్రమాన్నింటినీ పర్యవేక్షిస్తూ తను కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే ఒక గ్రిప్ సంపాదించుకొని ఇండస్ట్రీలో అందరితోటి సత్సంబంధాలు నెలకొల్పుతూ. This wouldn't have happened if it was not him. So thank you. And second director of the movie, Raja Kiran sir. నాకు ఇంత పెద్ద మూవీ ఆఫర్ ఇచ్చారు. సో ఐ హోప్ I tried my best for this movie. And thank you. And that's it. అంటే ఈ సినిమా ఫస్ట్ రాజ్ కిరణ్ నా ఫ్రెండ్, గీతాంజలికి కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఆ విషయం మా కోన గారికి కూడా తెలుసు. థ్యాంక్స్ కార్డ్ కూడా వేశారు నాకు దానికి. సో అక్కడి నుంచి తను అంతకుముందు నుంచే మాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. సో ఈ కథ చెప్పగానే, అంటే రాజ్ లాంటి సినిమాలు చూస్తే హిందీలో, అంటే ఒక ఫస్ట్ టైం నాకు రాజ్ చూసినప్పుడు ఒక దెయ్యం సినిమాలో ఒక మంచి ఫీల్ కూడా చెప్పడం కుదురుతుందా అన్న ఫీల్ వచ్చింది. ఆ తర్వాత ఈ కథకే వచ్చింది ఆ ఫీల్. ఒక దెయ్యం సినిమా అంటే అస్తమాను దెయ్యం వచ్చి కొట్టడం ఇలాంటి సీన్లే కాకుండా ఓ మంచి కథ ఈ సినిమాలో రాజ్ కిరణ్ చెప్పారు. ఈ సినిమా పనిచేయడానికి కారణం మెయిన్ అదే. ఒక మంచి సినిమా 100%, 100కి 100 ఓ మంచి సినిమా చూసిన ఫీల్ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఇస్తుంది. సో కోనా గారితో మీకు తెలుసు, నేను బలుపు, డాన్సీను, పండగ చేసుకో 3-4 హిట్లు వరుసగా మా ఇంతవరకు ఫ్లాప్ లేదు. సో ఇద్దరం కలిసి పనిచేసినాయి. థ్యాంక్స్ కోన గారు. సో అలాగే ఈ సినిమా చిన్న గారు, రాజశేఖర్ గారు, సాక్షి, శివ, వీళ్ళందరూ, అలాగే డైలాగ్ రైటర్ రాజా. సో అందరం ఈ సినిమా ఒక చిన్న సినిమా, ఈ సినిమా ఆడాలి అని అందరం మనస్ఫూర్తిగా పనిచేయడం జరిగింది.
ఈరోజు ఈ సినిమా 300 థియేటర్లు నైజాం రిలీజ్ అవుతుంది అండ్ శాటిలైట్ 3.5 కోట్లకు అమ్మింది. ఇవన్నీ ఇలాంటి క్రెడిట్స్ అన్నీ రావడానికి ఒకళ్ళు కాదు చాలామంది కారణం. వాళ్ళు ఎవరంటే ఎదురుగా ఉన్న మీరే. మీరు ఇచ్చిన పబ్లిసిటీ, ఒక చిన్న సినిమాకి మీరు ఎంకరేజ్ చేసిన విధానం వల్లే ఈ సినిమా ఈ క్రెడిట్ దక్కించింది. థ్యాంక్ యూ మీడియా అందరికీ, పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టుడే హీరో కమ్రాన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడండి ఈ సినిమాకి. అతను పెద్ద మ్యూజిక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా హీరో అండ్ హీరోయిన్ స్వాతి చాలా బాగా ఈ సినిమా చేశారండి. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అర్థమైన కలల గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా.